వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కేఆర్ఎంబీ సమావేశం ఎందుకు వాయిదా పడింది? పదే పదే ఎవరు వాయిదాలను కోరుతున్నారు? డిసెంబర్ నుంచి టైం దొరకడం లేదా? రెండు ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయా? ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారా? రెండు ప్రభుత్వాల మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నాయా? ప్రభుత్వాలపై విమర్శలు దేనికి వస్తున్నాయి? నీటి పంచాయతీ కంటే ముఖ్యమైన పనులతో వాయిదా వేస్తున్నారా అన్న ప్రశ్నలు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వస్తున్నాయి. తాజాగా కేఆర్ఎంబీ నిర్వహించబట్టిన 21వ బోర్డు సమావేశం మూడోసారి కూడా వాయిదా పడింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు బోర్డు తాజాగా లేఖ రాసింది. బోర్డు సమావేశం గత ఏడాది డిసెంబర్లోనే జరపాలని నిర్ణయించారు. మీటింగ్ ఎజెండా, ఇంటెంట్లను సమర్పించాలని ఇరు రాష్ట్రాలను బోర్డు కోరింది. తర్వాత సమావేశం ఊసే తీయలేదు. దాదాపు 4 నెలల తర్వాత ఏప్రిల్ 30న 21వ సమావేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని ఈ నెల 5కు వాయిదా వేస్తుంది. తర్వాత మళ్లీ నెల 14న నిర్వహిస్తామని తెలిపింది. మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ తదుపరి ఈ నెల 21న ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఇప్పుడు కూడా సమావేశాన్ని బోర్డు వాయిదా వేస్తుంది. 21న కేబినెట్ సమావేశం నేపథ్యంలో హాజరు కాలేమని తెలంగాణ అధికారులు బోర్డుకు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. అయితే తర్వాత నిర్వహించే సమావేశం తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేఆర్ఎంబీ ప్రకటించింది. కేఆర్ఎంబీ సమావేశం ఎందుకు వాయిదా పడింది? పదే పదే ఎవరు వాయిదాలను కోరుతున్నారు? డిసెంబర్ నుంచి టైం దొరకడం లేదా? రెండు ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయా? ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారా? రెండు ప్రభుత్వాల మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నాయా? ప్రభుత్వాలపై విమర్శలు దేనికి వస్తున్నాయి? నీటి పంచాయతీ కంటే ముఖ్యమైన పనులతో వాయిదా వేస్తున్నారా అన్న ప్రశ్నలు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వస్తున్నాయి. తాజాగా కేఆర్ఎంబీ నిర్వహించబడ్డ 21వ బోర్డు సమావేశం మూడోసారి కూడా వాయిదా పడింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు బోర్డు తాజాగా లేఖ రాసింది. బోర్డు సమావేశం గత ఏడాది డిసెంబర్లోనే జరపాలని నిర్ణయించారు. మీటింగ్ ఎజెండా, ఇండెంట్లను సమర్పించాలని ఇరు రాష్ట్రాలను బోర్డు కోరింది. తర్వాత సమావేశం ఊసే తీయలేదు. దాదాపు 4 నెలల తర్వాత ఏప్రిల్ 30న 21వ సమావేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని ఈ నెల 5కి వాయిదా వేసింది. తర్వాత మళ్ళీ ఈ నెల 14న నిర్వహిస్తామని కూడా తెలిపింది. మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ తదుపరి ఈ నెల 21న ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా వెల్లడించింది. ఇప్పుడు కూడా సమావేశాన్ని బోర్డు వాయిదా వేసింది. 21న కేబినెట్ సమావేశం నేపథ్యంలో హాజరు కాలేమని తెలంగాణ అధికారులు బోర్డుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. అయితే తరువాత నిర్వహించే సమావేశం తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేఆర్ఎంబీ ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి మా కొలీగ్ బ్రాహ్మణి ఉన్నారు. బ్రాహ్మణి, చెప్పండి, కేఆర్ఎంబీ సమావేశం ఎందుకు వాయిదా పడింది? పదే పదే ఎవరు వాయిదాలను కోరుకుంటున్నారు? ఇవే ప్రశ్నలు తెలుగు రాష్ట్రాల్లో మనకి జోరుగా వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రీజ, థ్యాంక్ యూ. ఎస్, మీరన్నట్లుగా కూడా కేఆర్ఎంబీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పదే పదే సమావేశాలను కూడా వాయిదా వేస్తూ వస్తుంది. అయితే ముఖ్యంగా కృష్ణా జిల్లాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ అలాగే తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా విభేదిస్తున్నాయి గత కొన్ని రోజులుగా. అయితే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ, నీటి పంపకాలపై కూడా ఈ వివాదం అనేది రెండు రాష్ట్రాల మధ్య కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. అయితే ఒకసారి చూసుకున్నట్లయితే సమావేశం ఎందుకు వాయిదా పడుతుంది అంటే గనక ఒకసారి డీటెయిల్ గా చూసుకున్నట్లయితే దాదాపు డిసెంబర్ లోనే ఈ మీటింగ్ అనేది నిర్వహించాల్సి ఉంది. అయితే దాదాపు 4 నెలల తర్వాత అంటే మే నెలలో దీనికి సంబంధించి ఏప్రిల్ 30న 21వ సమావేశ బోర్డు మీటింగ్ అయితే ప్రకటించారు బోర్డు. అయితే మళ్ళీ ఈ నెల 14న నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలిపింది. అయితే ఇంకా దాని తర్వాత మళ్ళీ 21న వాయిదా వేసింది. అయితే చూసుకున్నట్లయితే ఒక్క నెలలోనే మే నెలలోనే 3 సార్లు వాయిదా పడిందన్నమాట ఈ సమావేశం. అసలు ఎందుకు పడింది అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే 21న కేబినెట్ సమావేశం నేపథ్యంలో మేము హాజరు కాలేము అని చెప్పేసి తెలంగాణ అధికారులు బోర్డుకు చెప్పినట్లుగా కూడా మనకు అప్డేట్ అందుతోంది.
ఈ నేపథ్యంలోనే సమావేశాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిసింది. అయితే ఏప్రిల్ 30న అలాగే 14 మళ్ళీ మే 5న ఈ విధంగా అంటే ఈ నెల మళ్ళీ 21న మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకే నెలలో 3 సార్లు అయితే వాయిదా పడింది. అసలు ఎందుకు వాయిదా పడుతుంది? వారి సొంత పనులు ఏవైనా ఉన్నాయా? వేసవి దృష్ట్యా వాటర్ ని ఒకరిపై ఒకరు, ఒక రాష్ట్రంపై ఇంకొకరు కూడా నెట్టేసుకుంటూ ఉంటారు. కృష్ణా జిల్లాలో వాటర్ మీరే ఎక్కువగా వాడుకున్నారని ఏపీని, తెలంగాణ ఎక్కువ వాడుకుందని ఏపీ, ఈ విధంగా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటుంటారు. మరి ఎందుకు అంటే ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది కదా మీటింగ్ జరిగితే, ఎందుకు వాయిదా పడుతుంది అనేది కూడా మనకు క్లారిటీ రావాల్సింది. దీనికి సంబంధించి దీనికి సంబంధించి డిస్కషన్ కంటిన్యూ చేయడానికి మనతో పాటు సుధాకర్ రెడ్డి గారు, నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షులు, అలాగే గవినోల శ్రీనివాస్ నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కూడా ఉన్నారు. నమస్కారం అండి ఇద్దరికి. నమస్కారం మేడం. సుధాకర్ రెడ్డి గారు, మీ దగ్గర నుంచి మొదలు పెడదాం. మీ దగ్గరే ఉంది కాబట్టి మొదటగా మీ దగ్గర నుంచి మాట్లాడదాం. ఓకే, కేఆర్ఎంబీ సమావేశం మళ్ళీ ఎందుకు వాయిదా పడింది అనుకోవాలి? అంటే వాటర్ కి సంబంధించి కూడా ఒక కొలిక్ వస్తుందేమో, మళ్ళీ ఇంకొక ఏదో ఒకటి పరిష్కారం వస్తుందేమో అని చెప్పేసి అందరూ ఎదురు చూశారు. ఎందుకు ఇన్ని సార్లు వాయిదా పడుతుంది? అసలు బోర్డు మీటింగ్ జరిగే ఉద్దేశం ఉందా లేదా? డిసెంబర్ నుంచి అసలు పాలకులకు టైం దొరకట్లేదా అనేది కూడా అధికారులకు వినిపిస్తూ ఉంది. ఏమంటారు? వాళ్ళకి అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పరిష్కారం చేయాలనేటటువంటి చిత్తశుద్ధి లేదు. మొట్టమొదటి పరిష్కారం కూర్చొని మాట్లాడితే ఏదైనా ఎంత జటిలమైన సమస్య అయినా పరిష్కారం అవుతుంది. ఒకటి కాకపోతే 2 సార్లు 3 సార్లు ఓరుకోరు ముఖాముఖి మాట్లాడినట్లు అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాల హెడ్స్, తర్వాత టెక్నికల్ ఇంజనీర్స్ వాళ్ళు మాట్లాడుకుంటే పరిష్కారం అయితే తీరుతుంది. కానీ పరిష్కారం అయితే ఎట్లయితుందో అనేటువంటి ఆలోచన ఒకటి. పరిష్కారం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాల వాళ్ళు ఇట్లెందుకు పరిష్కారం చేసుకున్నారు అనేటటువంటి విమర్శలు మా మీద వస్తుందేమో భయం చేతనే ఈ పరిష్కారం అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఒకటి పరిష్కారం అయితే తీరుతుంది. ఇప్పుడైతే తాత్కాలిక ఏర్పాటు అయితే ఉంది, మనం చూస్తున్నాం. ఆ 64:36 ప్రకారంగా తాత్కాలిక ఏర్పాటు ఉన్నది. ఈ తాత్కాలిక ఏర్పాటుతోటే ఏదో ముందుకు దొబ్బుదాం అనుకుంటుంది. ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి అయిపోయింది. ఇంకా 2.5 సంవత్సరాలైనా ఇది పరిష్కారం చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే పరిష్కారం చేస్తే ప్రతిపక్షాల వాళ్ళు ఇట్లెందుకు పరిష్కారం చేసిందని మమ్మల్ని ఏమైనా విమర్శిస్తారేమని భయం ఉందేమని నేను అనుకుంటున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం నీకు అన్ని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నా. లేకుంటే ఇది పరిష్కరించేటటువంటి ఇదే రాకెట్ సైన్స్ కాదు, కూర్చొని మాట్లాడితే పరిష్కరించలేనటువంటి కాదు. కృష్ణానది పరివాహక ప్రాంతం ఎక్కడుంది, కృష్ణానది ఏ రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది, ఏ రాష్ట్రంలో ఎంత నీటి వినియోగం ఉంది, ఎన్ని ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇవన్నీ ప్రజలకు తెలిసిన విషయమే. ఇది ఎప్పుడు డిస్కషన్ అయితేనే ఉంది. ఇంకెందుకు వీళ్ళకి టైం ఎందుకు దొరకదు? ప్రభుత్వం ఉండేదే ప్రజలకు నీటి సౌకర్యం కానీ, విద్యా సౌకర్యం కానీ, వైద్య సౌకర్యం కానీ చేసేటందుకే ఉంది. మరి పాలనలో ముఖ్య భాగమైనటువంటి ఈ నీటి పంపిణీలను కృష్ణానది పరివాహక ప్రాంతం ఎక్కువ కిలోమీటర్లు మన రాష్ట్రంలో 412 నుంచి 612 కిలోమీటర్లు కేవలం తెలంగాణలోనే ప్రవహిస్తున్న కృష్ణానది పరివాహక ప్రాంతం ప్రజల ఆకాంక్షల కంటే కూడా ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు ఇంకెంత పెద్ద పని ఉంటుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మొట్టమొదటి ఈ పాలకులకు మాత్రం చిత్తశుద్ధి లేదు, అందుకనే ఇది ఆగిందని చెప్పి నేను విశ్వసిస్తున్నా. మేడం సుధాకర్ రెడ్డి గారు, మీరు అన్నట్లుగా కూడా నీటి పంపకాలపై నిజంగా ఒక స్పష్టత రావాలి, క్లారిటీ రావాలి అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా సార్లు కూడా వాయిదా పడింది. గవినోల శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. అందుకంటే షార్ట్ బ్రేక్. క్వశ్చన్ ఎవర్ ఇక కేఆర్ఎంబీ జలాలకు సంబంధించి కూడా సమావేశం వాయిదా అయితే పడింది. అసలు ఎందుకు వాయిదా పడింది, ఒక స్పష్టత ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఎప్పుడు చర్చలు జరుగుతాయి, ఎప్పుడు సమావేశం జరుగుతాయి కూడా మనకు క్లియర్ కట్ గా ఎటువంటి అధికారిక ప్రకటన కూడా ఏంటి రాలేదు. మాట్లాడతాం దీని గురించి. గవినోల శ్రీనివాస్ నారాయణపేట జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. అయితే ప్రధానంగా ఈ కృష్ణా జలాలకు సంబంధించి కూడా ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకుంటున్నారు, రెండు ప్రభుత్వాలు కావాలని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయా అనేది కూడా ఒక వాదన బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఏపీని ఎక్కువగా వాడుకుంది, ఎక్కువ టీఎంసీ లో వాటర్ వాడుకుంది అని చెప్పేసి తెలంగాణ ఆరోపిస్తోంది. అయితే తెలంగాణకు సంబంధించి కూడా మాకు త్రాగునీటికి కూడా చాలా సమస్య వచ్చే అవకాశం ఉంది, వేసవి దృశ్యాన్ని ఉంచుకొని మాకు ఎక్కువ టీఎంసీలో వాటర్ ని రిలీజ్ చేయాలని చెప్పేసి తెలంగాణ అంటుంది. అసలు ఏంటి, ఎలా జరుగుతుంది అనుకోవాలి? మేడం, మొదటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క కృష్ణా నది జలాన్ని ఎక్కువగా వాడుకుంటుంది. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో రిజర్వాయర్ లేవు. ఇక్కడ
ఎందుకంటే మన పునర్విభజన చట్టం ప్రకారం 66% ఆంధ్రప్రదేశ్ కు 34% తెలంగాణ కేటాయించినప్పుడు మనకి ఇక్కడ రిజర్వాయర్ లేవు వాస్తవానికి. అంటే ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తి కాలేదు. కాబట్టి ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ నీళ్లు ఎక్కువనే వాడుకుంటుంది మొదటి నుండి కూడా. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ఈ కృష్ణా నది జలాలని తెలంగాణకు సరైన కేటాయింపు చేసే విధంగా సరైన కృషి చేయడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఇక ఈ పాలమూరు ప్రాజెక్ట్ కానీ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై కానీ చిత్తశుద్ధి లేదు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఈ యొక్క పాలమూరు జిల్లా ప్రజల్ని కేవలం ఇక్కడ వలసల్ని ఇక్కడ పేదరికాన్ని ప్రపంచ బ్యాంకు చూపి అప్పులు తెచ్చి ఇక్కడ దత్తత తీసుకొని ఈ ప్రాంతాన్ని ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గౌరవ కేసీఆర్ గారు మా జిల్లాలో ఈ ప్రాజెక్టులను నేను కృషి చేసుకొని కూర్చుంటా, ఇక్కడ ప్రాజెక్టులను కడతా అని చెప్పేసి ఇంతవరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించిన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరుకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా అయినప్పటికీ కూడా ఆయన కూడా ఈ యొక్క ప్రాజెక్టులపై ఇంతవరకు సమీక్ష చేయలేదు. అక్కడ కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ ని రిజెక్ట్ చేసి తిరిగి పంపించినా కూడా దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా మొదటి నుండి కూడా ఈ బోర్డు ఆంధ్రప్రదేశ్ కు పక్షపాతంగానే ఉంది. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాడు విస్తరణ పేరుతో సంగమేశ్వరం ద్వారా ప్రాజెక్టు విస్తరణ చేసి ఆ యొక్క కృష్ణా నది జలాల్ని శ్రీశైలం నుండి నది గర్భం నుండి నీళ్లు తీసుకుపోతుంటే కూడా ఈ కేఆర్ఎంబి ప్రాజెక్టు కేఆర్ఎంబి వాళ్ళు చూడనట్టుగా ఉన్నారు. ఈ విషయాన్ని గతంలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసి ఆ యొక్క కృష్ణా నది జలాల్ని అక్రమ తరలింపుని అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం సరైన విధంగా స్పందించకుండా ఇక్కడ ఈ యొక్క కృష్ణా నది జలాల్ని దక్షిణ తెలంగాణకు సరైన విధంగా వినియోగం చేసుకునే విధంగా కృషి చేయడం లేదు. ఇప్పుడు తాత్కాలిక కేటాయింపు ఉన్నప్పటికీ ఆ తాత్కాలిక కేటాయింపు ప్రకారం కూడా ఇక్కడ వాడుకోవడం లేదు. ఆ వాడుకోవడానికి సరైన రిజర్వాయర్లు కానీ సరైన వ్యవస్థ కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ఇంతవరకు ఏర్పాటు కాలేదు. ఇది కేవలం అది ఆంధ్రప్రదేశ్ రివర్ మేనేజ్మెంట్ బోర్డుగానే ఉంది. కృష్ణానది మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ కోసమే ఉంది. ఇది తెలంగాణకు ఏ విధమైనటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పుడు ఇది ఒక్క నెలలోనే 3 సార్లు వాయిదా పడింది వాళ్ళ కేఆర్ఎంబి వాళ్ళు. మనకు నీటి అవసరం ఉంది, వేసవి కాలం ఉంది, ఇక్కడ నీటి వినియోగం విద్యుత్ వినియోగం కూడా జరగాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ వాళ్ళు కూర్చొని సరైన కేటాయింపులు చేయకుండా ఒకటే నెలల 3 సార్లు వాయిదా వేయడం అంటే ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, కేఆర్ఎంబి యొక్క పక్షపాతం ఉంది. కేఆర్ఎంబి కూడా ఎంబడే చర్య తీసుకొని కేంద్ర జలశక్తి శాఖ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చర్య తీసుకొని తప్పకుండా తెలంగాణకు న్యాయం జరగాలి. తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టుల సంబంధించి నీటి కేటాయింపు స్పష్టమైన నీటి కేటాయింపు చేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం మేడం. ఓకే శ్రీనివాస్ గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే ఈ సమావేశం బోర్డు మీటింగ్ జరగాల్సిన అవసరం లేదంటారా? నీటి పంపకాలకు సంబంధించి ఒక క్లారిటీ స్పష్టత రావాల్సి ఉంది కదా. మరి ఒక బోర్డు మీటింగ్ అంటే భవిష్యత్తు తరాలకు కూడా క్లారిటీ వస్తుంది కదా నీటి పంపకాలకు సంబంధించి. ఎందుకంటే ఏపీ ఎక్కువ టీఎంసీలు వాడుకుందని, తెలంగాణ ఎక్కువ టీఎంసీలు వాడుకుందని ఒకరిపై ఒకరు ఇటువంటి వివాదం వచ్చినప్పుడు మాత్రమే తెరపైకి రావటం, మళ్ళీ వాళ్ళలో వాళ్ళు సర్దుమనుకోవడం, మళ్ళీ ఈ వివాదం ఇక్కడితో ఫుల్ స్టాప్ అవ్వడం, మళ్ళీ ఒక 1 year తర్వాత అంటే ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే కావాలని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. మరి ఒక బోర్డు స్పష్టతనిచ్చి సమావేశాలు జరిపించి వాయిదా పడకుండా జరిపిస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కదా, భవిష్యత్తు తరాలకు కూడా ఒక క్లియర్ గా కట్ గా తెలుస్తుంది కదా. అవును మేడం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి యొక్క ప్రాజెక్టులు కానీ ఎత్తిపోతల పథకాలు కానీ రాయలసీమ కానీ వైకుంఠపురం కానీ అన్ని ప్రాజెక్టులు వాళ్ళు పూర్తి చేసుకుని ఎత్తిపోతల పథకం నాగార్జున సాగర్ కా నుంచి ప్రకాశం బ్యారేజ్ కా నుంచి శ్రీశైలం వాటర్ ఎక్కువ వాడుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళ కడుపు నిండి ఉంది, మనకు ఆకలి కొని ఉన్నాము. మన వల్ల ఎట్లా సమావేశం వాయిదా చేసుకుంటాం? మనం ఇంకా సమావేశం వెంట కావాలని కోరాలి. తెలంగాణ ప్రజలుగా తెలంగాణ ప్రభుత్వంగా మనం కోరాలి. వాయిదా పడితే వాయిదా ఎందుకేషన్ ప్రశ్నించాలి మనం. కానీ మనం వాయిదాను కోరడము, మనకు పని ఉందని వాయిదాను కోరడం అంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అని అనుకోవడానికి అవకాశం ఉంది కదా. మనము తప్పనిసరిగా సమావేశం కావాలని చెప్పాలి. మనం మన ప్రాజెక్టులకు నీళ్లు కావాలని కోరుకోవాలి. మన పాలమూరు రంగారెడ్డి పూర్తి కావాలి. మనం పూర్తి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. జూరాల పూడిక తీయాలి. ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి. మనం ఈ పనులు చేయాల్సి వస్తుందని చెప్పి నిధుల కొరత కంటే కూడా సొంత పనులే ఎక్కువగా ఉన్నాయి అధికారులకి, అందుకే వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇన్ని సార్లు వరుసగా 3 సార్లు ఒక నెలలో 3 సార్లు అని చెప్పేసి వినిపిస్తుంది. 100% అది సాకు మాత్రమే. సొంత పనులు ఏమున్నాయి, మనకు తెలియని కొత్త పనులు ఏమున్నాయి? ఇప్పుడు జీవనమరణ సమస్య ఇది, వాటర్ కావాలి అంతే. ఇప్పుడు మంచినీళ్ళు అయితే ఇప్పుడు మంచినీళ్ళకైతే మనం అడుగుతున్నాం కదా.
ఇప్పుడు డెడ్ స్టోరేజ్ పోతుంది కదా, డెడ్ స్టోరేజ్ పోవడానికి కారణం ఏంటంటే అవతల పక్షం ఎక్కువ నీటిని వాడుకోవడం వల్ల డెడ్ స్టోరేజ్ పోతుంది. మనం ఎవరు కేటాయించిన వాటర్ వాళ్ళు వాడుకునే దానికంటే ఎక్కువ వాడుకుంటున్న సంగతి మనకు స్పష్టంగా అర్థమైపోతుంది కదా, ఇక కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. దాన్ని మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా. మనం ప్రశ్నించాలంటే సమావేశం కావాలి కదా. కేంద్ర ప్రభుత్వం చెప్పింది మీరు ఇద్దరిని కూర్చోబెడతాం, మధ్యవర్తిగా మేము కూర్చుంటామని. మనమే వాయిదా కోరిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వాయిదా ఇస్తే కేంద్ర ప్రభుత్వాన్ని మనం విమర్శించవచ్చు, దాంట్లో సమస్య లేదు, ఎవరినైనా విమర్శిస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాయిదా కొడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తాం. తెలంగాణ ప్రభుత్వం వాయిదా కోరడం ఏంటని నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో వాయిదా కోరొద్దు, ఎందుకంటే సమస్య మనది. వాటర్ మనం తక్కువ వాడుకుంటాం, 299 టీఎంసీలు కూడా మనం వాడుకుంటలేము. అయితే మరి మనం వాయిదా వేయమని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ కోరుకుంటుంది అనుకోవాలా అంటున్నారా మీరు? ఇప్పుడైతే కోరుకుంటుంది కదా, ప్రతిసారి ఈసారి అయితే కోరుకుంది కదా, మనకు స్పష్టంగా అనిపిస్తుంది కదా. గతం మర్చిపోయినా మేము, ఇప్పుడైతే కోరుకున్నది కదా, మరి ఇట్లా కోరుకోవడం అయితే తప్పే కదా. ఆ వెంటనే మరి రోజు తేదీని కూడా నిర్ణయించుకోవాలి కదా. ఇక వారం 2 రోజులు 3 రోజులు నిర్ణయించుకోవాలి, మళ్ళీ ఒక నెల మళ్ళీ వర్షాకాలం వస్తుంది. నీ టెన్యూర్ ఎంత 2.5 సంవత్సరాలు పూర్తయింది, ఇంకో 2.5 సంవత్సరాలు పూర్తయిపోతుంది, కాలం దాటిపోతుంది. జస్ట్ కాలయాపన చేస్తున్నారంటారా? కాలయాపన కావాల్సి వచ్చి కాలయాపన చేస్తుందని చెప్పి అని ప్రజలకు తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది, మనకు కూడా తెలిసింది. ఈ ధోరణి మాత్రం తీవ్రంగా ఖండించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి నేను సహేతుకంగానే చెప్తున్నా. దీంట్లో ఏదో వాళ్ళ మీద ఏదో గుడ్డదల్లాలనే ఉద్దేశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చర్చల్లో కూర్చోవలసిందే, పరిష్కారం కావాల్సిందే. పరిష్కారం ఎట్లా చేసుకుంటారు అనేది మీ పరిజ్ఞానం, మీ యొక్క ఆలోచన, మీ యొక్క ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి మీ నిష్ఠ, చిత్తశుద్ధి, పరిజ్ఞానమే కారణం. దాన్ని మనం సహేతుకంగా మనం చర్చల్లో కూర్చుంటే అన్ని విషయాలు బయటపడతాయి. దీంట్లో మనకేం పెద్ద విషయం ఏం కాదు ఇది. కాబట్టి వీళ్ళు కావాల్సి వచ్చే మ్యాచ్ ఫిక్సింగే జరిగిందేమో అనేటటువంటి అనుమానం అయితే 100% ఉంది. దీని తేదీని వెంటనే ఖరారు చేయాల్సిందే. ఈ మే చివరి నాటికి సమావేశమై చర్చలు జరపాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. అయితే సమావేశం వాయిదా వేస్తున్నట్లు కూడా బోర్డు వెల్లడించింది. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు సమావేశం ఉండబోతుంది అనేది కూడా మనకు ఒక క్లారిటీ కూడా ఏం రాలేదు. త్వరలో వెల్లడిస్తామని చెప్పేసి కూడా కేఆర్ఎంబీ చెప్పేసింది. మరి ఎప్పుడు జరుగుతాయి అనుకోవాలి చర్చలు? అసలు ఈ సమావేశానికి సంబంధించి అసలు సమావేశం జరుగుతుందా? ఇంతకు ముందు సుధాకర్ రెడ్డి గారు అన్నట్లు మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయిపోతే మళ్ళీ ఈ వివాదం అనేది సద్దుమణుగుతుంది, మళ్ళీ వేసవి కాలం వస్తే వివాదం కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా మళ్ళీ రైజ్ అవుతుంది అనేది పాయింట్ గా వినిపిస్తోంది. ఏమంటారు? అందుకే మేడం శాశ్వత పరిష్కారం దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారికి సహకరించినారని ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి సహకరిస్తున్నారని ఒక ప్రధాన ఆరోపణ ఉంది. ఇది కాకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో కృష్ణా ఇప్పుడు ఒక బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించాలి. దీనికి శాశ్వతమైన పరిష్కారం తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. అక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాస్తవానికి నదీ జలాల చట్టాల ప్రకారం పరివాహక ప్రాంతం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ నీటి వినియోగం ఉంది. కాబట్టి మన ప్రభుత్వం కోరుతున్నట్లు ఇప్పుడు మనకు దాదాపుగా 60% నీళ్లు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది దక్షిణ తెలంగాణ. అయినప్పటికీ కూడా ప్రభుత్వం 50-50 అన్నా తీసుకొని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు సరైన వాదన వినిపించి మన వాటాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది. అంతవరకు టెలిమెట్రీ యొక్క యంత్రాలు పెట్టి ఏ రాష్ట్రం ఎంత వాడుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎంత వాడుతుంది, తెలంగాణ ఎంత వాడుతుంది లెక్కలు తీసి మన ప్రయోజనాలు దెబ్బతినకుండా రేవంత్ రెడ్డి గారు వెంటనే చర్యలు తీసుకునలే. లేకపోతే తప్పకుండా ఈ యొక్క దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి, కృష్ణా నది పారిక ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి నుండి కూడా ఈ యొక్క ప్రయోజనాన్ని దెబ్బతీసినట్లుగా ఈ ప్రజలు భావిస్తారు. దీనికి తాత్కాలికంగా జరిగేటటువంటి ఒక ప్రయోజనం కాకుండా శాశ్వతమైన పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం ఉంది. వెంబడే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ట్రిబ్యునల్ ముందు సరైన వాదన వినిపించి తప్పకుండా ఈ తెలంగాణకు శాశ్వతంగా నీటి కేటాయింపులు చేస్తే ఇక్కడ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. ఆ నీటి కేటాయింపుకు సరిపడా రిజర్వాయర్లు, ప్రాజెక్టులు నిర్వహించి ఇక్కడ రైతులందరికీ కూడా తాగునీరు, సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజల ముందుగా దోషిగా నిలవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుందని నేను తెలియజేస్తున్నాను మేడం. ఓకే శ్రీనివాస్ గారు, సుధాకర్ రెడ్డి గారు, ఫైనల్ గా చెప్పండి. ఇక కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అయితే మరోసారి కూడా వాయిదా వేసింది సమావేశం. అసలు ఎప్పుడు జరుగుతాయి అనుకోవాలి? మీరేమంటారు? ఫైనల్ గా చెప్పండి. ఏదైనా వాయిదా వేసిందంటే నెక్స్ట్ డేట్ అనౌన్స్ చేయాల్సిందే మేడం. ఇది పద్ధతి, ప్రకటించాలి. అది పద్ధతి. అది చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది. ఈ రోజు సెలవు ఇచ్చిందంటే మళ్ళీ స్కూల్ ఎన్నడు ఉంటుంది అని అడుగుతాం మనం సహజంగా. ఈ వాయిదా వేసిందంటే నెక్స్ట్ డేట్ చెప్పాల్సిందే. ఇంత ఇంగితం కూడా లేకుంటే ఏం మాట్లాడాలి మనం వీళ్ళతోటి? ఏం చిత్తశుద్ధి ఉంది వీళ్ళకు? ప్రజల పట్ల ఏం కన్సర్న్ ఉంది?
వాయిదా వేసితే నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు నీ ఎట్లయినా పరిష్కరించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలే, తెలంగాణ ప్రజలే, కర్ణాటక ప్రజలే, మహారాష్ట్ర ప్రజలే. మీది ఏదైనా కానీ మనం ఈ 4 రాష్ట్రాల్లో ఇది ప్రవహిస్తుంది. వారు ప్రాజెక్టులు కట్టుకున్నారు. మనం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి మనం ప్రాజెక్టులో నీళ్లు, నిధులు, నియామకాల కొరకే మనం ఉద్యమం చేసినాం. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినాం. మన రాష్ట్రాన్ని సాధించాం. మరి దీనైతే వినియోగించుకోవాలి కదా. మనం వినియోగించుకోకుంటే తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన బాధ్యత మనకున్నది. నెక్స్ట్ డేట్ కోరాల్సిందే అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నెక్స్ట్ డేట్ కోరండి, చర్చల్లో కూర్చోండి, పరిష్కారం చేయండి. దాంట్లో సద్విమర్శలు వస్తాయి, విమర్శలు వస్తాయి. ఏదైనా అది చేసిన దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు మంచి చేసినా చెడ్డ చేసి, కాకపోతే పరిష్కారం అయితే అయితే తీరాలి. ఇది రావణ కాష్టంగా ఉండడానికి అవకాశం లేదు. ప్రజల మధ్య విభేదాలు ఎక్కువైతాయి. ఓకే రైట్. సుధాకర్ రెడ్డి గారు అలాగే గవినోల శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి లైవ్ లో జాయిన్ ఎందుకు. సో కేఆర్ఎంబీ సమావేశం వరుసగా 3వ సారి కూడా ఒకే నెలలో వాయిదా పడింది. కృష్ణా జిల్లాల వినియోగంపై 2 తెలుగు రాష్ట్రాల మధ్య గత కొంతకాలంగా వివాదం అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఎక్కువ టీఎంసీలు వాడుకుంటుంది అని చెప్పేసి ఏపీ, ఎక్కువ టీఎంసీలు వాడుకుంటుంది అని తెలంగాణ మీద ఒకరు అనుకుంటూ నెపం వేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 2 ప్రభుత్వాలు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయా అనే డౌట్ కూడా వస్తూ ఉంది. మరి ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకుంటున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా అనేది కూడా వినిపిస్తోంది. మరి మళ్ళీ సమావేశం ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా ఒక క్లియర్ కట్ గా స్పష్టత రావాల్సింది. నీటి పంపకాలపై భవిష్యత్తు తరాలకు తీరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎప్పుడు చర్చలు జరుగుతాయి? అలాగే కృష్ణా జలాలు విషయంలో కేంద్రం కూడా ఒక కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటి.